ముఖ్యంగా న్యూజిలాండ్ మనం చూస్తే కనుక సదరన్ దొథెరల్ బర్డ్ అని చెప్పి చాలా ప్రత్యేకమైన పక్షి ఉంటుంది అనమాట. ఈ ఫెరల్ క్యాట్స్ వల్ల ఈ ప్రత్యేకమైన పక్షి అనేది ఎక్స్టింక్ట్, పూర్తి స్థాయిలో ఈ బర్డ్ అనేది కనుమరుగైపోతుందంట. ఈ ఫెరల్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో న్యూజిలాండ్లో ఇవి వైల్డ్ హంటర్స్ అనమాట. దాదాపు 1 మీటర్ పొడవు, 7 కేజీల బరువు ఉంటాయి ఈ ఫెరల్ క్యాట్స్. ఈ ఫెరల్ క్యాట్స్ న్యూజిలాండ్లో వీధుల దగ్గర నుంచి, వ్యవసాయ క్షేత్రాల దగ్గర నుంచి అడవుల వరకు బాగా విస్తరించున్నాయంట. అంతేకాదు నేటివ్ బర్డ్స్ కావచ్చు, బ్యాట్స్ కావచ్చు, వీటన్నిటికీ ఫెరల్ క్యాట్స్తో చాలా పెద్ద ముప్పు ఉందంట. మనం చూస్తే కూడా భారతదేశంలో ఏవైతే ఒక్కొక్కసారి పంటల నష్టానికి, ప్రాణ నష్టానికి గురి చేస్తాయో వాటిని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద వర్మిన్గా గుర్తిస్తారనమాట. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ స్పీషీస్ వల్ల లేదా ఈ ఎనిమల్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు నిజంగా దానివల్ల థ్రెట్ ఉందని నమ్మితే వాటిని వర్మిన్గా గుర్తిస్తారనమాట. ఏదైతే ఎనిమల్స్ కానీ స్పీషీస్ కానీ ప్రాబ్లమాటిక్కో, ముఖ్యంగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చేస్తాయో వీటిని భారతదేశంలో కూడా షెడ్యూల్ 5 ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద వర్మిన్గా గుర్తిస్తారనమాట. అవి కాకులు కావచ్చు, ఫ్రూట్ బ్యాట్స్ కావచ్చు, లేదా ఎలుకలు కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తిస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం చూస్తే సాధారణంగా కామన్ క్రో, ఫ్రూట్ బ్యాట్స్, మైస్, ర్యాట్స్ ఇవన్నీ కూడా షెడ్యూల్ 5 వర్మిన్గా గుర్తిస్తారు భారతదేశంలో.